మెన్స్ట్రువల్ కప్ అంటే ఏమిటి? మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేయడం వలన విమెన్స్‌కి పీరియడ్స్ టైంలో సేఫ్టీయేనా? ఇది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. మరిన్ని మోర్ హెల్త్ అప్డేట్స్ కోసం మన అకౌంట్‌ని ఫాలో చేయండి. మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా హెల్త్‌కి సంబంధించి కామెంట్‌లో మెన్షన్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. మెన్స్ట్రువల్ కప్ అంటే ఏమిటంటే మెడికల్ గ్రేడ్ సిలికాన్ ఆర్ రబ్బర్‌తో చేసిన చిన్న కప్పు లాంటిది. ఇది పీరియడ్స్ టైంలో బ్లడ్‌ని కలెక్ట్ చేస్తుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలి? నేను సింపుల్‌గా చెప్తాను వినండి. హ్యాండ్స్‌ని క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. కప్‌ని ఫోల్డ్ చేసి అంటే సి ఫోల్డ్ లాగా చేసి వెజైనాలో జెంట్లీ ఇన్సర్ట్ చేయండి. లోపల ఓపెన్ అయ్యి బ్లడ్‌ని కలెక్ట్ చేస్తుంది. 6-8 అవర్స్‌కి ఒకసారి మీరు తీసేసి క్లీన్ చేసుకోండి. బ్లడ్ ఎంప్టీ చేసి మెల్లగా మళ్ళీ కడిగి మీరు రీయూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెన్స్ట్రువల్ కప్ వల్ల మనకి ఏంటి యూజెస్ అంటే లీకేజ్ అనేది తక్కువ ఉంటుంది బయటికి. అలాగే ప్యాడ్ ఆర్ ట్యాంపన్ కన్నా సేఫ్టీ అనమాట. ర్యాషెస్, ఇచ్చెస్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అలాగే 10-12 ఇయర్స్ వరకు కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈకో అండ్ ఫ్రెండ్లీ అండ్ కాస్ట్లీ సేవింగ్ కూడా మనకు అవుతుంది. ఇంకా స్విమ్మింగ్, వాకింగ్, స్లీపింగ్‌కి ప్రాబ్లం అనేది కాదు. అలాగే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అంటే ఫస్ట్ 1-2 సైకిల్స్‌లో మనం కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాము. అలాగే కరెక్ట్ సైజు లేకపోయినా కూడా కొంచెం లీకేజ్ అనేది ఉంటుంది బయటికి. అంటే కరెక్ట్ సైజు తీసుకోవాలి. అలాగే ప్రాపర్‌గా క్లీనింగ్ లేకపోతే ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది కాబట్టి క్లీన్ చేసుకోవాలి. ఇంకా ప్రాక్టీస్‌తో ఈజీగా ఇది అయిపోతుంది. ఇప్పుడు వర్జిన్ గర్ల్స్ యూజ్ చేయొచ్చా అంటే యెస్ యూజ్ చేయొచ్చు. వర్జిన్ గర్ల్స్ కూడా దీనిని యూజ్ చేయవచ్చు. హైమెన్ కొంచెం స్ట్రెచ్ అవ్వచ్చు. కానీ డేంజర్ అయితే కాదు, యూజ్ చేయొచ్చు. యెస్ సైజ్ ఎలా తీసుకోవాలి అంటే అన్‌మ్యారీడ్ అండ్ నార్మల్ ఫ్లో అయితే కనుక స్మాల్ సైజ్ తీసుకోండి. అలాగే మ్యారీడ్, డెలివరీ అయ్యాక హెవీ ఫ్లో అయితే మీడియం ఆర్ లార్జ్ తీసుకోండి. ఇంకా క్లీన్ చేయడం ఎలా అంటే పీరియడ్స్ అయిన తర్వాత 5-10 మినిట్స్ బాయిల్డ్ వాటర్‌లో మీరు వేసి దాన్ని క్లీన్ చేయండి. క్లీన్ క్లాత్ అలాగే పోచ్‌లో మీరు దాన్ని స్టోర్ చేయండి. ఇంకా ఎవరు జాగ్రత్త పడాలి అంటే కనుక సివియర్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు, అలాగే రీసెంట్ సర్జరీ అయిన వాళ్ళకి డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం అనేది బెటర్. ఇంకా షార్ట్ అండ్ సింపుల్‌గా చెప్పాలంటే మెన్స్ట్రువల్ కప్ అనేది చాలా సేఫ్టీ అండ్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ కూడా. కొంచెం ఓపిక అండ్ ప్రాక్టీస్ ఉంటే ఇది బెస్ట్ చాయిస్ అనమాట.